హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కొలా. సో మనం ప్రతిరోజు చూస్తున్నట్లుగానే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. సో దీనికంటే ముందు మన వీడియోని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మోస్ట్ అప్డేట్స్ అనేవి మనం రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్రాక్టీస్ బిట్స్ అనేవి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటివి డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డిఎస్సి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మోస్ట్ యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, బీఈడికి సంబంధించినటువంటి బీఈడి ఏడాది మళ్ళీ సంవత్సరమే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అర్హులు ఎవరంటే బీఈడి ఏడాది అంటే 1 ఇయర్ చేయడానికి గల అర్హులు ఎవరంటే 4 ఏళ్ళ అండర్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా 2 ఏళ్ళ పీజీ స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనేది ఉండడం జరుగుతుంది. అదే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఎస్జిటికి క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు ఇక్కడ బీఈడి 1 ఇయర్ చేయడానికి కూడా ఇస్తే బాగుంటుంది. చూద్దాం ఇంకా గైడ్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయం, దశాబ్ద కాలం తర్వాత పునరుద్ధరణకు డెసిషన్, జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా చేంజెస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఇది దిశలో వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి విద్యను పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ నిర్ణయించిందనమాట. ఇటీవల జరిగిన ఎన్సిటిఈ పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే పాఠశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో 2014 డిసెంబర్లో ఏడాది బీఈడి కోర్సును నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్గా అప్లోడ్ 1 ఇయర్గా ఉండాలనే ఉద్దేశంతో ఎన్సిటిఈ ఇక్కడ ప్రపోజల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పాలిసెట్ అనేది ఇక్కడ మే 16న పాలిసెట్ అనమాట. చూడండి, ఇక్కడ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి మే 16వ తేదీన పాలిసెట్ నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల విడుదల వరకు షెడ్యూల్ను కూడా రూపొందించారు. కాకపోతే స్థానికతకు సంబంధించిన స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, కరీంనగర్ పాలిటెక్నిక్ తదితర కళాశాలలో 15% సీట్లను అన్రిజర్వ్డ్ కింద కేటాయిస్తున్నారు. వాటికి ఏపీ విద్యార్థులు సైతం పోటీ పడతారు. స్థానికత, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వుల వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ నివేదిక అందజేయాల్సి ఉంది. వీటన్నిటిపై స్పష్టత వస్తే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇది పాలిసెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, గమనించాలి. సో మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఓకే, రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం 2023-24 మార్చి నాటికి 8.8% ఉండే, అయితే 2024 సెప్టెంబర్ నాటికి 6.6% అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూల్లో తెలంగాణ టాప్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గుతున్నదని కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే నివేదిక వెల్లడించింది. అంటే నిరుద్యోగ రేటు తగ్గుతుందని ఏ సర్వే ఇక్కడ మనకి వెల్లడించడం జరుగుతుందంటే ఎకనామిక్ సర్వే. ఓకేనా, కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే నివేదిక వెల్లడించింది అనమాట. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 2023-24 జనవరి నుంచి మార్చిలో 8.8% ఉండగా 2024 సెప్టెంబర్ నాటికి 6.6%కి
తగ్గిందని సర్వే తెలిపిందనమాట. ఇక దేశంలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నిరుద్యోగ రేటు 11.8% నమోదైంది. ఒడిస్సాలో చూసినట్లయితే 10.6%, ఛత్తీస్గఢ్లో 10.4%, కేరళలో 10.1%, అదేవిధంగా ఉత్తరాఖండ్లో 7.8%, హిమాచల్ ప్రదేశ్లో 8.7%, అస్సాంలో 7.9% నిరుద్యోగ రేట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. గమనించాలి. ఇక్కడ నుంచి మనకి ఒక కరెంట్ అఫైర్స్ బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కానీ మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇక్కడ మనకి సాక్షిలో రావడం జరిగింది. ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ప్రతి ప్రాక్టీస్ బిట్ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఈజీగా కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేతన జీవులకు ఐటీ పార్టీ. సో ఇక్కడ రీసెంట్గా మనకి బడ్జెట్ అనేది 2025-26కి సంబంధించి విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందులో ప్రధానమైనటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ వేతన జీవులకు ఐటీ పార్టీ అంటే 12 లక్షల వరకు ఆదాయ పన్ను అనేది లేదు, గమనించాలి. సో ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే 75,000 ప్రామాణిక తగ్గింపు లభిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు. కొత్త పన్ను విధానంలో స్లాబుల సవరణ మధ్య తరగతికి పెద్ద ఉపశమనం. అదేవిధంగా పాత పన్ను విధానంలో మార్పు లేదు. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఇక్కడ మనకి సంబంధించి ఆర్థిక మంత్రి ఎవరంటే ఇక్కడ నిర్మల సీతారామన్. ఓకే, మధ్యతరగతి ఆదాయ వర్గీయులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న తీపి కబురు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025-26 బడ్జెట్లో ప్రతిపాదించారు. వేతన జీవులను సంతోషపరుస్తూ కొత్త పన్ను విధానంలో చెల్లించాల్సిన పన్ను తగ్గేలా స్లాబ్లను సవరించారు. అయితే 2014 తర్వాత చూస్తే ప్రస్తుతం ప్రకటించిన స్లాబులే మధ్యతరగతికి పెద్ద ఉపశమనమును కొత్త ఆదాయ పన్ను విధానంలో ఈ పన్ను రేటు ఉంటాయి. అయితే ఈ మార్పు ఫలితంగా మధ్యతరగతి వారి చేతిలో మిగులు మొత్తం పెరిగే అవకాశాన్ని కల్పించారు. అన్ని వస్తువులు సేవల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు మొత్తాన్ని పెంచితే బాగుంటుందనే వారి ఆకాంక్షను ఆర్థిక మంత్రి నిజం చేశారు. సో ఇదొక మనకి శుభసూచకంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం కొత్త పన్ను పద్ధతిని ఎంచుకున్న వారిలో 12 లక్షల వారికి అంటే వార్షిక ఆదాయం కలిగిన వారు 80,000 రూపాయల వరకు పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి వీరు ₹1 పన్ను చెల్లించక్కర్లేదు. 18 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తి 70,000 రూపాయల పన్ను ప్రయోజనం పొందుతాడు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మనకి ఇంపార్టెంట్ సూక్తి అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఏ పనులను త్యజించాలో తెలుసుకోండి, అంటే ఏవి వదిలేయాలో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఏ పనులు చేయకూడదో తెలుసుకోవాలండి. ఏ పనులు చెయ్యాలో తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పనులు చేయకూడదు అనేది మనం తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీకు గుర్తింపు దక్కేది ఫలితాలతోనే తప్ప మీ కష్టాన్ని శ్రమను చూసి కాదు. ఫలితాలు ఆధారపడి ఉండేది మీ ఉత్పాదకత మీదే తప్ప ఎంతసేపు పని చేశారన్న దానిపై కాదు. అందుకే ఉత్పాదకతను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. ఫలితాల సాధనకు కీలకమైన పనులను గుర్తించి వాటి కోసం అధిక సమయం కేటాయించండి. ఏ పనులను చేయాలన్నదే కాదు, ఏ పనులను త్యజించాలో తెలిసి ఉండటము కీలకం. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దానివల్ల సమయం కలిసొచ్చి ఉత్పాదకత పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నువ్వు ఎన్ని గంటలు చదివినావు అని కాదు, ఎన్ని బుక్స్ చదివినావు అని కాదు, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసినావు అనేది కాదు, నీ యొక్క సక్సెస్ను బట్టే నీకు
ఇక్కడ కీర్తి గౌరవం అనేది సమాజంలో లభిస్తుంది ఫ్రెండ్స్. అది అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చూడండి. సో ఆల్రెడీ మనం చూసాం వేతన జీవులకు ఐటీ పార్టీ అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకోటి మోస్ట్ ఇక్కడ సూక్తి అనేది, ప్రతిసారి వైఫల్యం ఎదురవుతుందా, ఎందుకు ఎదురవుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నీట్గా చూడండి. లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని రోజులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, అందుకే వదిలేశామని చాలామంది చెబుతుంటారు. సమస్య ఏంటంటే వారు అంతకాలం కేవలం ప్రయత్నిస్తూ ఉన్నారే తప్ప ఆ క్రమంలో ఏమైనా పురోగతి సాధిస్తున్నామా అన్నది ఆలోచించుకోలేదు. ప్రతిసారి విఫలమవుతున్నారంటే అర్థం లక్ష్యాన్ని వదిలివేయాలని కాదు, మరో కొత్త మార్గంలో ప్రయత్నించాలని. ఒకే తరహాలో ప్రయత్నిస్తూ ఉంటే సమస్య ఏంటో ఇక్కడ మనకి అర్థం కాదు, దానివల్ల పరిష్కార మార్గాలు కనిపించవు. అందుకే విభిన్న ప్రయత్నాలు చేయడం అలవాటు చేసుకోండి. మనం ప్రతిసారి ప్రయత్నిస్తున్నప్పుడు వల్ల మనం లక్ష్యాన్ని చేరుకోకుండా విఫలం అవుతున్నామంటే కారణం ఏంటంటే దీన్ని బట్టి దారి అదే వేలో వెళ్ళడం వల్ల. సో ఒకసారి రూట్ మార్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చదివే విధానాన్ని ఎప్పుడు అలానే చదివితే మనకి ఫెయిల్యూర్ వస్తుందంటే అర్థం ఏంటి, మనం ఇంకా వేరే మనకి అంటే చదివిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడము, సో ఇట్లా మనం చేస్తూ మన ప్రాసెస్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి సక్సెస్ వస్తుంది. నేను ఎప్పుడు చదివినా ఫెయిల్ అవుతున్నానంటే నువ్వు ఒకటే మోసద్వారంలో చదువుతున్నావు అని అర్థం. దానివల్ల మన లక్ష్యాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా విభిన్న మార్గాల నుంచి మన లక్ష్యాన్ని చేరుకునేటట్టుగా మనం క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ విద్యకు సాంకేతిక సొబగులు. ఓకేనా, సో ఇక్కడ విద్యార్థుల్లో మేధో విజ్ఞానమే లక్ష్యం, దానికి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఆంధ్రాలో అబ్రకం, అదేవిధంగా ఒడిశాలో క్రోమియం. సో ఇక్కడ కూడా మనకి ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించి డిఎస్సికి సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. ఇక్కడ నోటిఫికేషన్లకు సంబంధించి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అనమాట. సో ఇక్కడ కేంద్ర హోం మంత్రిత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఓకే సిఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అండ్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల భర్తీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1124. దరఖాస్తు రుసుము వచ్చేసి 100 రూపాయలు మాత్రమే. ఇక్కడ అర్హులైన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4లోగా ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫీజు మాత్రం 100 రూపీసే. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మార్చి 4 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్సల్టెంట్ పోస్టులు అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఒడిస్సా కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 14 అంట. అర్హులైన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 14, 21, 25, మార్చి 4 తేదీల్లో ఇంటర్వ్యూలు అనేవి హాజరు కావచ్చు. నెక్స్ట్ ఇంకా కొన్ని పోస్టులు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూద్దాం. డిప్యూటీ ఇంజనీరింగ్ పోస్టులు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూణేలోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ ఇక్కడ డిప్యూటీ ఇంజనీర్ E2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 22. దరఖాస్తు ఫీజు వచ్చేసి 472 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 24 ఫిబ్రవరి 2025. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యాకల్టీ పోస్టులు అనేవి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 40. దరఖాస్తు ఫీజు వచ్చేసి 1000 రూపాయలు ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాలి. సో అయితే అర్హులైన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వీటికి దరఖాస్తు చేశారా అని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, కింది ఉద్యోగాలు అప్రెంటిస్ పోస్టులకు నేడే ఫిబ్రవరి 2 చివరి తేదీ అనమాట. రైట్స్ లిమిటెడ్ 11 మేనేజీరియల్ పోస్టులు, బ్యాచిలర్స్ డిగ్రీ
అదేవిధంగా ఆర్క్ సివిల్ ఇంజనీరింగ్ పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు అన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకోండి వీటికి సంబంధించి ఏమైనా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు. సో ఇక్కడ మోస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ సచిన్కు సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బూమ్రా అదేవిధంగా స్మృతి మందానకు బెస్ట్ క్రికెటర్ అవార్డు సత్కరించిన బీసీసీఐ తెలుగు కుర్రాళ్ళకు సైతం అవార్డులు రావడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి మనం చూసుకుంటే చాలా మంచిది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్బులకు ఆద్యులు పివి మన్మోహన్లే అనమాట. అంటే 1970లో పన్ను శాతం గరిష్టంగా 97.5% ఉండే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళంతా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తులు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మోస్ట్ ఇక్కడ బడ్జెట్ అంటే కేవలం అంకెలు మాత్రమే కాదు, అంతకు మించి ప్రజల ఆశలను నెరవేర్చడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఇక్కడ ఎదుర్కోవడం కూడా బడ్జెట్ ప్రధానంగా ఎదుర్కొనేటటువంటి లక్ష్యం అన్నమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒకసారి మనం చదువుకుంటే ఈ బడ్జెట్ పైన మనకి అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి ఇది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ చూసాం, సచిన్కు సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, బూమ్రా స్మృతి మందానాలకు బెస్ట్ క్రికెట్ అవార్డులు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే 2023-24 సీజన్కు సంబంధించి ఓకే ఇక్కడ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లను బీసీసీఐ సత్కరించిందనమాట. శనివారం ముంబైలో బీసీసీఐ ఓకే నమన్ అవార్డుల ప్రధానోత్సవం జరిగిందనమాట. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించింది. ఐసీసీ చైర్మన్ జైసా చేతుల మీదుగా సచిన్ అవార్డు అందుకున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిట్టు మనం ఐసీసీ చైర్మన్ ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది, జైషా. ఓకే, జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న 31వ అవార్డు గ్రహీత సచిన్. ఓకే, అలాగే పురుషుల విభాగంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెట్ అవార్డు పాలి ఉమ్రిగర్ అందుకున్నాడు. అదేవిధంగా గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన బుమ్రా ఇటీవల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డుకి ఎంపికై ఓకే విషయం తెలిసిందే అనమాట. అలాగే టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో స్టార్ క్రికెటర్ స్మృతి మందాన అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్ అవార్డును అందుకుంది. ఎవరు? స్మృతి మందాన. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా వన్డేల్లో అధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ అవార్డు కూడా మందానకే దక్కింది. మందాన గతేడాదికి సంబంధించిన వన్డేల్లో ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్గా నిలిచిన విషయం తెలిసిందే. మహిళల ఆల్రౌండర్ దీప్తి శర్మ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ అరంగేట్ర అవార్డులు పురుషుల విభాగంలో సర్ఫరాజ్ ఖాన్, మహిళల విభాగంలో ఆశా శోభన సాధించారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ను బీసీసీఐ స్పెషల్ అవార్డుతో సత్కరించింది. దేశవాళీ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టుగా ముంబై నిలిచింది. తెలుగు కుర్రాళ్ళకు కూడా ఇక్కడ అవార్డు అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఓకే తెలంగాణ వర్సిటీలో సగానికి పైగా పోస్టులు ఖాళీ. ఓకే 152 టీచింగ్ పోస్టులకు ఉన్నది 61 మంది. ఏళ్ల తరబడి భర్తీ కాని ప్రొఫెసర్ల పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు 275 ఉండగా 12 మంది రెగ్యులర్గా సిబ్బంది అన్నమాట. కనిపించని మౌలిక వసతులు. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిఎస్సిలో ఎడ్యుకేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యకు సంబంధించి 1.2 లక్షల కోట్ల రూపాయలు అనేవి ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బడ్జెట్ సంఖ్య అనేది ఇంపార్టెంట్, 1.28 లక్షల కోట్లు. ఓకే, సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసుకున్నాం, బుమ్రా స్మృతులకు బీసీసీఐ పురస్కారాలు అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
సూర్యుడి వయసు సుమారుగా ఎంత అని ఇక్కడ మనకి సోషల్ కంటెంట్‌కి సంబంధించి ఎస్ఏ గాని, ఎస్‌జిటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. గమనించండి. ఓకే ఫ్రెండ్స్. మీకు గనక రెగ్యులర్‌గా మనకి న్యూస్ పేపర్‌లో వచ్చేటటువంటి విద్యా, ఉద్యోగ అప్డేట్స్ అనేవి రెగ్యులర్‌గా మీరు పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్‌ని క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. గమనించండి. సో నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. నేను రెగ్యులర్‌గా మీకు టెట్, డిఎస్సి అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి రెగ్యులర్‌గా ఇస్తాను. సో ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.